మరి వారాహీదేవి అమ్మవారి నవరాత్రోత్సవాల్లో భాగంగా హోమం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వారి కోరిక మేరకు ఈ పట్టణానికి రావడం జరిగింది. మరి అదే సందర్భంలో ఇంత పెద్ద బృహత్ కార్యంలో చేనేత ఐక్య వేదిక మహాసభను కూడా ఇక్కడనే విడుదల చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడ పోస్టర్ విడుదల కార్యక్రమం పెట్టుకోవడం జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి 5వ తేదీన ఆగస్టు 5వ తేదీన కరీంనగర్ వేదికగా ఎంచుకోవడానికి చాలా బలమైన కారణం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఇటీవల చేనేత సహకార సంఘాలకు గత 14 సంవత్సరాలుగా ఎన్నికలు లేక అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో అనేక సభల ద్వారా ప్రభుత్వాలకు విన్నవించగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించి ఈ మధ్యనే మరి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు పూర్తి చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి అదేవిధంగా గత 2 మాసాల క్రితం రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో మరి మన పద్మశాలి జాతి నుండి 17 మంది ఏకంగా మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికైనటువంటి సందర్భాన్ని మరి అనేక మంది వందలాది మంది కౌన్సిలర్స్గా కార్పొరేటర్లుగా గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని వీరికి ఈ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 5వ తేదీన కరీంనగర్ వేదికగా అత్యంత వైభవపేతంగా కనీవిని ఎరుగని రీతిలో రాష్ట్రంలో మహాసభ నిర్వహించి చేనేత సమస్యలను ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలని ఒక ప్రయత్నం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కరీంనగర్లో మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక చేనేత సహకార సంఘాలు ఇక్కడ ఉన్నాయి. వీటికి తోడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరి చేనేత కేంద్రాలకు ప్రసిద్ధి కలిగినటువంటి జిల్లాలు. మరి ఈ 4 ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు ఇది కేంద్రంగా ఉంటుందని ఒక ఆలోచనతోని ఇక్కడ పద్మశాలి జాతిలో బహుత్తమైనటువంటి నాయకులు కలిగి ఉన్నారని అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని మరి వేల సంఖ్యలో ఇక్కడ చైతన్యం ఉన్నటువంటి ఈ కరీంనగర్ గడ్డని మన చేనేత చైతన్య వేదికగా మలుచుకుందామని నేను ఒక ఆలోచన చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాటి సభకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, ఆ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మరి స్థానిక ఎంపీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని, మరి జిల్లా కలెక్టర్ గారిని, మరి కరీంనగర్ మేయర్ గారిని, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ సభకు ఆహ్వానించి వారి సమక్షంలో మన చేనేత సమస్యలను, మన జాతి సమస్యలను ఒకసారి మళ్ళీ ప్రభుత్వాల దృష్టికి ఆకర్షించాలని ప్రయత్నం చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి జాతి సమస్యల మీద మరి పోరాటం చేయవలసినటువంటి పద్మశాలి సంఘాలు ఈరోజు రాష్ట్రంలో సుప్త చేతనావస్థలో ఉండి నిక్షేపంగా నిస్తేజంగా మరి పేరికే సంఘాలుగా వారు హోదాలు పొందుతున్నటువంటి సందర్భాన్ని మరి మీ అందరికీ గుర్తు ఎక్కడ సమస్య ఉద్భవించినా మేము ముందు వరుసలో ఉండి వారికి చేయూత అందించి చేనేత ఐక్య వేదిక అనేక మంది ప్రముఖుల చేత ప్రశంసలు పొందినటువంటి అనుభూతి మీ అందరికీ కూడా విదితమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇలాంటి చేనేత ఐక్య వేదిక ద్వారా చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ జాతిలో ఉన్నటువంటి చేనేత రంగ సమస్యల మీద అనేక సమస్యలు ఇప్పటికే ఉన్నాయి. మరి అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టి తీసుకుపోవాలంటే మనలో ఒక చైతన్య వేదిక కావాలి. చేనేత చైతన్య వేదిక మహాసభ నిర్వహించి ప్రభుత్వాన్ని దిగి వచ్చేటట్టు మన జాతి సమస్యలను ప్రభుత్వం వినేటట్టు చేయాలని ఒక సంకల్పంతో, ఒక బృహత్ సంకల్పంతో ఈ సభా వేదికను ఎంచుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అనేక సభలకు హైదరాబాద్ కేంద్రంగా చేసినప్పటికీ మరి ఇక్కడ ఈ కరీంనగర్ గడ్డని మళ్ళొకసారి వేదికగా చేయాలని ఒక సంకల్పం గత 2 సంవత్సరాల క్రితం ఇదే కరీంనగర్ వేదికగా మరి చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాటి సభకు మరి పొన్నం ప్రభాకర్ని కూడా ఆహ్వానించి వారి సమక్షంలో మహిళలందరికీ కనీసం ఆ రోజు 300 మహిళలకు సన్మానం చేయడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు పోయిన నెలలో ఏప్రిల్ మాసంలో చేనేత సమస్యల మీద
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చేనేత హక్కుల సాధన సభను గద్వాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా 600-700 మంది సమక్షంలో నిర్వహించుకొని మరి అనేక మంది అక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖుల ద్వారా ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడం జరిగింది. ఆ సభ మర్నాడు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఎవరెవరో పేర్లు చెప్పి 4-5 నాకు ఫోన్ చేసి నా వివరాలు కూడా తీసుకోవడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మనం పెట్టినటువంటి సభలకు ప్రభుత్వం దృష్టికి పోతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కాబట్టి నాకు ఫోన్లు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చేనేత సమస్యల మీద మనం అకుంఠిత దీక్షతో అవిశ్రాంత పోరాటం చేస్తూ ఎన్నో సమస్యల మీద ఎంతో అభాగ్యులకు చేయూతనిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థని మనం అందరం కూడా బలోపేతం చేయాల్సిన ఆవశ్యం ఇంకా ఎంతో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ఈ 5వ తారీఖు ఆగస్టు చేనేత చైతన్య వేదిక సభకు ప్రతి జిల్లా నుండి మీరు కృషి చేసి అన్ని ప్రాంతాల నుండి తీసుకురావాల్సినటువంటి జనాన్ని చైతన్యం చేసి సభకు స్వచ్ఛందంగా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉందని మీ గురుతర బాధ్యతగా మీరందరూ కూడా స్వీకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నా వంతు ప్రయత్నంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అక్కడ వ్యవస్థలంతా మేము చూసుకుంటాం. ఈ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలందరినీ కూడా మీరు ఏకం చేసి సభకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉత్తర తెలంగాణ బాధ్యతలు మీరు తీసుకోవాలి. దక్షిణ తెలంగాణ అంతా నేను స్వయంగా చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మరి ఈ సభకు మరి ఇంత పెద్ద భారీ సభకు కనీసం 1000 మంది హాజరయ్యేటువంటి ఈ సభకు అనేక ఖర్చులతో కూడినటువంటి వ్యవస్థ మరి ఉన్నది. ఈ వ్యవస్థను కూడా మనం అందరం గమనంలోకి తీసుకోవాలి. ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, ఎవరిని మనం ఆయుధంగా వాడుకోవాలి, ఎక్కడ ఎవరిని కలవాలి అనేది కూడా మనం కొంత ఆలోచన చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అనేక మంది ఆర్గనైజేషన్లు చేసేవారు స్వచ్ఛందంగా ఎవరు కూడా ఇంట్లో నుంచి ఎవరు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయలేరు. అయినప్పటికీ తెలంగాణ చేనేత ఐక్యవేదిక గత 6 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిని కూడా యాచించకుండా నా సొంత నిధులతోని అనేక జిల్లాలో అనేక సభలు నిర్వహించి ఈ మధ్యలోనే ఎలిగేట్ శ్రీనివాస్ గారికి కరీంనగర్ వేదికగా మీరు సభను నిర్వహించండి, మీకు చేయూతనిస్తాం, మీరు ఏ విధంగా చేస్తే మీరు ఆ విధంగా నేను మీకు సలహాలు చెప్తా, మీరు ముందుకు పోండి. ఇక్కడ ఉద్దండ పండితులు ఉన్నారు, అగ్రగ మహారాజులు ఉన్నారు, అనేక మంది విద్యావంతులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు. వీరందరినీ సమీకరించి మీరు జన సమీకరణతో పాటు ఆర్థిక వనరులు కూడా సమీకరించి ఈ సభను విజయవంతం చేసేటువంటి బాధ్యత మీ అందరిపై ఉందని కూడా ఈ సభావేదిక నుండి ఈ మందిరం నుండి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా విజ్ఞప్తిని నా మాటను మీరందరూ గౌరవపరంగా స్వీకరించి ఈ మహాసభను విజయవంతం చేసే బాధ్యతను మీ అందరి సమక్షంలో నేను ఎలిగేట్ శ్రీనివాస్ గారి హస్తాల మీద పెట్టుకున్నా. వారిని ఆహ్వాన కమిటీ చైర్మన్ గా నియమించడం జరిగింది. మీరందరినీ కూడా మీరు బాధ్యతగా అదేవిధంగా మరి కురువృద్ధులు మరి రాజకీయ భీష్ములు ఉన్నటువంటి శ్రీ గాజుల భగవాన్ నేతను కూడా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మీరు జిల్లా ఇన్ఛార్జిగా ఈ సభను మీ భుజ స్కంధాల మీద వేసుకొని ఎక్కడెక్కడ సహకార సంఘాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ పద్మశాలి సహకారం ఉన్నారో, ఎక్కడెక్కడ మన పద్మశాలీలు అధికార ధనంలో ఉన్నారో మీరందరూ కూడా ఈ 15 రోజుల వ్యవధిలో మీరు అన్ని ఆయాలు తీసుకొని సమాచారం సేకరించి ఈ సభకు రప్పించే విధంగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ జిల్లా చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు మరి మంచిగండ్ల కోటేశ్వర గారు కూడా మరి వారు కూడా గురుతర బాధ్యత ఉంది. మీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నాం, మీదే అత్యంత బాధ్యత. మీరు మళ్ళీ ఇంకా సహకార సంఘానికి నూతనంగా అధ్యక్షులుగా ఎన్నిక కాబట్టారు. మీపై ఇంకా వీరందరికన్నా ఎక్కువ బాధ్యత మీపై ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. త్వరలో వారు టెస్కో కూడా పోటీ చేయబోతున్నారు. ఈ మార్కండేయ ఆశీస్సుల ద్వారా వారు టెస్కోకు డైరెక్టర్ గా కావాలని కూడా నేను సందర్భంగా మనం చేస్తూ మరి వారి సహకారం కూడా పూర్తిగా ఉండాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో కోరుట్ల వాస్తవ్యులు గోసికొండ కుమార్ గారు ఉన్నారు. వారు ప్రముఖ నాయకులు, అక్కడ కులోన్నతి సంఘంలో ప్రముఖంగా పనిచేస్తున్నారు. వారు కూడా గురుతర బాధ్యతగా స్వీకరించి మహాసభ విజయవంతానికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మెట్పల్లి వాస్తవ్యులు, గురువృద్ధులు మరి అకుంఠ దీక్షతో ఎంతగా
భారమైనా కూడా, ఎంతటి వృద్ధాప్యమైనా కూడా భరించి ఎక్కడ సభ పెట్టినా కూడా నా పిలుపుని అందుకొని ఆయన వస్తాడు. ఆయన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా వస్తుండు. మీరు కూడా గురుతర బాధ్యతగా స్వీకరించి సభ విజయప్రదానికి కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా నాయకురాలు, రాష్ట్ర మహిళా విభాగంలో ఉన్నటువంటి శ్రీమతి భీమనాథ్ శారద గారు కోశాధికారిగా ఉన్నారు. మీరు కూడా మరి ఉపాధ్యాయులు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, పాఠాలు మాకే చెప్తారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ సభని మీ సొంత కార్యక్రమంగా, మీ ఇంటి కార్యక్రమంగా మహిళలను చైతన్యపరిచి అధిక సంఖ్యలో మహిళలను రప్పించే బాధ్యత మీపై ఉందని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ సభ పెట్టినా, ఎక్కడ మనం కూర్చున్నా మహిళలు సగ భాగం ఉంటేనే ఆ సభకు అందం వస్తుంది. కాబట్టి మీరు గురుతర బాధ్యతగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మహిళా మనులందరినీ చేరదీసి వారిని చైతన్యపరిచి ఈ చేనేత చైతన్య సభకు రప్పించే బాధ్యత మీపై ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించి ఇక్కడ పోస్టర్లు రిలీజ్ చేసుకునే కార్యక్రమాన్ని కల్పించినటువంటి మరి పెద్దలు, ఈ చేనేత ఐక్య వేదికకు సలహా మండలిగా మేము మొన్ననే చౌటుపల్లి మండల కేంద్రంలో ఆందోళన మైసమ్మ అమ్మవారి సన్నిధిలో శ్రీ మన చిత్తగిరి శ్రీనివాస్ గారిని నియమించుకోవడం జరిగింది. వారిపై చాలా గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే వారు అధ్యాపకుడు, మరి అన్ని విషయాలు తెలిసిన వారు, అన్ని రంగాల్లో ఉన్నవారు, మంత్రివర్యులకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు. వారు తప్పకుండా ఈ సభకు ప్రతిష్టాత్మకంగా రవాణా శాఖ మంత్రి గారిని తీసుకువచ్చే బాధ్యత వారి మీదనే ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి బండి సంజయ్ గారికి చాలా దగ్గర ఇంజనీర్ శ్రీనివాస్ గారు, వారు కూడా బండి సంజయ్ని ఆ సభకు తీసుకొస్తే మన సభ ప్రతిష్ట 100 వంతులు పెరుగుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. చేనేత సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవడమే కాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘాలందరూ కూడా నాయకులు కనువిప్పు కలిగే విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని, ఈ చైతన్య సభను చరిత్రలో నిలిచే విధంగా మనం అందరం కలిసి సమిష్టిగా విజయవంతం చేయాలని కోరుతూ మీ అందరికీ